హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు RPSS వారి రుచులు. ఈరోజు మన ఛానల్లో రెస్టారెంట్ స్టైల్ టోఫు కర్రీ రెసిపీ ఎలా చేయాలో చూద్దాము. టోఫు అనేది మన ఈస్టర్న్ ఏషియన్ కంట్రీస్లో బాగా యూజ్ చేస్తారండి. వెజిటేరియన్స్లో మనం పన్నీర్ ఒకటే ప్రోటీన్ ఫుడ్ అని అనుకుంటాము, కానీ టోఫును కూడా మనం యూజ్ చేయొచ్చు ప్రోటీన్ కింద. ఈ టోఫు మనకి సోయా బీన్స్ మిల్క్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. ఇందులో కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. స్పెషల్లీ నాన్ వెజ్ తినలేని వాళ్ళు ఈ రెసిపీ ట్రై చేసి ఇనఫ్ ప్రోటీన్‌ని పొందొచ్చు. నేను ఈ టోఫు యెల్లో కర్రీని ఫస్ట్ టైమ్ థాయ్ రెస్టారెంట్‌లో ట్రై చేశానండి. ఎంత నచ్చిందంటే ఇంటికి వచ్చి ఎన్ని వీడియోస్ చూసి చాలా సార్లు ప్రయోగించి ఫైనల్లీ ఒక అవుట్‌పుట్ అయితే తీసుకొచ్చాను. ఈరోజు ఈ రెసిపీని మీ అందరితో పాటు షేర్ చేసుకోవాలని ఈ ఛానల్‌లో పెడుతున్నాను. ఈ కర్రీకి మెయిన్ ఇంగ్రీడియెంట్ టోఫు. మన పన్నీర్ లాగే ఇది కూడా రెడీమేడ్‌గా మనకి మార్కెట్‌లో దొరుకుతుందండి. ఇది వాటర్‌తో ఫిల్ అయ్యే వస్తుంది. కాబట్టి ఒక పేపర్‌కి ఈ టోఫుని శుభ్రంగా చుట్టి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టండి. ఎక్సెసివ్ వాటర్‌ని ఆ పేపర్ స్క్వీజ్ చేసి మనకి డ్రైగా ఇస్తుంది. ఇప్పుడు ఒక హాట్ పాన్‌లో నేను ఒక 3/4 ఇంచ్ ఉన్న బటర్ తీసుకున్నాను. బటర్ మాడిపోకుండా ఉండాలంటే మనం కొంచెం ఆర్డినరీ ఆయిల్ పోసుకోవాలండి. నేనిక్కడ ఆలివ్ ఆయిల్ యూజ్ చేశాను. పాన్ హీట్ ఎక్కాక అందులో మనం ముందుగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, టొమాటో, గ్రీన్ చిల్లీస్ వేసి ఒక 5 నిమిషాల పాటు బాగా మగ్గనిద్దాము. ఇందులోకి నేను ముందుగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయ ముక్కలు, 10 క్యాష్యూస్, హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ సెసమీ సీడ్స్ నువ్వులు, 1/4 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాలు వేసుకొని కలుపుకొని లో ఫ్లేమ్‌లో ఒక 5 నిమిషాల పాటు ఇవన్నీ మగ్గనివ్వండి. ఇప్పుడు ఇందులోకి 1/4 టీ స్పూన్ ఆఫ్ క్యుమిన్ సీడ్స్ జీలకర్ర, హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు టర్మరిక్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ రెడ్ చిల్లీ పౌడర్, 3 ఎండుమిరపకాయలు, 3 హోల్ రెడ్ చిల్లీస్ అండి, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గరం మసాలా పౌడర్. నేను ఇంట్లోనే రెడీ చేసుకొని ఉంచుకుంటానండి గరం మసాలా పౌడర్‌ని. మీరు రెడీగా దొరికే పౌడర్‌ని కూడా వాడుకోవచ్చు. ఇవన్నీ వేసి శుభ్రంగా కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు సిమ్‌లో పెట్టుకోండి. తర్వాత స్టవ్ ఆపి చల్లారి పెట్టుకున్న ఈ ఇంగ్రీడియెంట్స్ అన్నిటిని మిక్సర్ జార్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకుందాము. వీటన్నిటిని మనం ఫైన్ పేస్ట్ కింద గ్రైండ్ చేసుకోవాలి, మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ కావాలి అంటే. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని అందులో కొంచెం బటర్, ఆలివ్ ఆయిల్ తీసుకొని అది హీట్ అయ్యాక ముందుగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, క్యాప్సికమ్, ఇక్కడ నేను యెల్లో, గ్రీన్ అండ్ రెడ్ క్యాప్సికమ్స్ అండి, బెల్ పెప్పర్స్ తీసుకొని ఒకసారి ఆ నూనె బటర్‌లోని కలిసేలాగా వేపుకుందాము. అవి కొంచెం లైట్ బ్రౌన్ కలర్‌లోకి మారాక మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న మన గ్రేవీ మసాలాని అందులో వేసుకొని శుభ్రంగా కలుపుకుందాము. ఈ మసాలా మనకి థిక్ కన్సిస్టెన్సీలోకి లైట్ బ్రౌన్ కలర్‌లోకి మారుతున్నప్పుడు వాటర్ యాడ్ చేయాలండి. నేను ఇక్కడ ఆ మిక్సర్‌కి ఉంటుంది గదా! దాన్ని నీళ్లు వేసి కలుపుకొని ఒక గ్లాస్‌లోకి తీసుకున్నాను. ఆ వాటర్‌ని యూజ్ చేస్తున్నానిక్కడ. నేను మొత్తానికి ఒక పెద్ద గ్లాస్‌తో వాటర్ కలిపానండి, నాకు గ్రేవీ కన్సిస్టెన్సీ రావడం కోసం. లిడ్ క్లోజ్ చేసి మీడియం ఫ్లేమ్‌లో ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేయండి. మన గ్రేవీ రోలింగ్ బాయిల్‌కొచ్చిన తర్వాత అందులో ముందుగా చాప్ చేసి పెట్టుకున్న మన టోఫు పీసెస్ చూసారా? జాగ్రత్తగా కొయ్యాలండి. టోఫు చాలా సాఫ్ట్ ఉంటుంది. మనం పన్నీర్ కోసినట్టు కోస్తే అది బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో, చాలా సెన్సిటివ్‌గా నిదానంగా కట్ చేసుకుంటే క్యూబ్స్ లాగా కట్ అవుతుంది. దీనికి డీప్ ఫ్రై ముందుగా చేసుకోవాల్సిన అవసరం ఏం లేదండి. జస్ట్ కట్ ద పీసెస్ అండ్ గ్రేవీలో వేయండి. ఫైనల్లీ నేనిక్కడ కోకోనట్ మిల్క్‌ని కూడా యాడ్ చేస్తున్నానండి. నాకు ఇక్కడ రెడీమేడ్ టిన్స్‌లో కొబ్బరి పాలు దొరుకుతుంది. నేనదొకటి తెచ్చుకున్నాను ఇండియన్ గ్రోసరీ నుంచి. మీకు ఒకవేళ రెడీమేడ్ టిన్స్ దొరకకపోతే ఇంట్లోనే పచ్చి కొబ్బరికాయతో మనం కొబ్బరి పాలు తయారు చేసుకోవచ్చు. ఇది ఆప్షనల్ అండి. నాకు ఈ కోకోనట్ ఫ్లేవర్ బాగా నచ్చుతుంది ఈ టోఫు కర్రీలో. అందుకనే వేసుకున్నాను. మీకు ఒకవేళ ఆ ఫ్లేవర్ నచ్చకపోతే యూ కెన్ స్కిప్ చేసేయొచ్చు దీన్ని.
గ్రేవీ థిక్‌గా రావడానికి ఈ కొబ్బరి పాలు కూడా మనకి హెల్ప్ చేస్తదండి. మంచి ఫ్లేవర్‌ని కూడా ఇస్తుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇప్పుడు మనం ఒక 10 నిమిషాల పాటు లిడ్ కవర్ చేసి ఉడికించుకుందాం లో ఫ్లేమ్‌లో. ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా టోఫు పీసెస్‌లోకి వెళ్ళి తినేటప్పుడు చాలా రుచిగా అనిపిస్తాయండి. టోఫు బేసిక్‌గా చాలా సాఫ్ట్‌గా ఉంటుంది. నోట్లో పెట్టగానే కరిగిపోయేలాగా. మన కర్రీ రెడీ అయిపోయిందండి ఇంకా. కొత్తిమీర జల్లుకొని రెడీగా సర్వ్ చేసేసుకోవడమే. చూసారా? పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చింది. ఈ టోఫు కర్రీ రైస్, నాన్, పరాటా, చపాతీల్లోకి అన్నిటిలోకి బెస్ట్ కాంబినేషన్ అండి. నేనైతే పీటా బ్రెడ్‌తో తింటాను. ఇది ఈస్టర్న్ ఏషియన్ కంట్రీస్‌లో బాగా ఇష్టపడే కాంబినేషన్ ఇది. చెప్పాను కదా! నేను థాయ్ రెస్టారెంట్‌లో ట్రై చేశానని. ఫస్ట్ టైమ్ ఈ కాంబినేషనే నేను తిన్నాను. అప్పటినుంచి దీనికి నేను పెద్ద ఫ్యాన్ అండి. ఇంక లేటెందుకు మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్స్‌లో చెప్పండి. పీటా బ్రెడ్ దీనికి పర్ఫెక్ట్ కాంబినేషన్ అని చెప్పాను కదా! ఆ రెసిపీని కూడా మన ఛానెల్‌లో పోస్ట్ చేస్తాను. దాన్ని కూడా చూసి ఒకసారి ఈ 2 కాంబినేషన్ ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. డూ లైక్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. థాంక్ యూ.